ద్రౌపది ఎప్పుడైతే వరమాల వేసి దాని తర్వాత అర్జునుడు తీసుకొని కుంతి దగ్గరకు వస్తాడో నార్మల్గా వాళ్ళు ఒక భిక్షాటన చేసి తీసుకొని వస్తారు. అమ్మ ఇది భిక్ష అని చెప్తే నాయన అందరూ పంచుకోండి అంటది ఆవిడ. అలాగే ఆ రోజు కూడా నేను భిక్ష తెచ్చాను అంటే సరే నాయన అందరూ పంచుకోండి, యథావిధిగా పంచుకోండి అంటది. అప్పుడు లోపల నుంచి ద్రౌపదిని తీసుకొని వస్తారు. మీరు తెచ్చిన అమ్మాయిన పంచుకోమంది అంటే వాళ్ళు అక్కడ ఆలోచించారు. ఎప్పుడైతే వ్యాసుడు ఈవిడ 5గురికి భార్య అవుతుంది అనేది వ్యాసుడు ఆల్రెడీ చెప్పాడని నేను మీకు చెప్పాను. అప్పుడు వరకు 5గురు వీళ్ళని డౌట్ రాలేదు కదా. ఎప్పుడైతే అర్జునుడు గెలిచి ఈమెని తీసుకొచ్చాడో అప్పుడు ధర్మరాజుకి అర్థమైపోతుంది 5గురం మేమే. ప్లస్ వాళ్ళ అమ్మేమంది ఇది అందరూ పంచుకోండి అంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మ చెప్పిన మాట కూడా సత్యమైంది. అక్కడ వ్యాసుడు చెప్పాడు ఈవిడికే 5 భార్యలు ఉంటాయి, ఆవిడ జాతకమే అలాంటిది అని. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను శ్రీలక్ష్మి. పోయినసారి ఎపిసోడ్స్లో కృష్ణ చైతన్య గారు సభాపర్వంలో ద్రౌపది వస్త్రాపహరణం గురించి మాట్లాడారు. అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ మనకి వివరించారు. అది విన్నంతసేపు నాకు అంటే ఎవరికైనా చాలా బాధ, ఆక్రోశం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అసలు తను పతివ్రత, అగ్నిలోంచి పుట్టింది, అలా జరిగి ఉండకూడదు, ఇవన్నీ చెప్పారు. మనం అసలు ద్రౌపది వాయిస్ అంటే తన ఇంటర్నల్ వాయిస్ ఇవన్నీ జరిగినప్పుడు ఏమైంది, 5 హస్బెండ్స్ని పెళ్లి చేసుకుంది, కర్ణుడు ఎంత పెద్ద మాట అన్నాడు, అసలుకు తను 5గురిని పెళ్లి చేసుకున్న ఆవిడ పతివ్రత ఎలా అవుతుంది అని అడిగాడు. అవన్నీ విన్నప్పుడు నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, కానీ చాలామంది ఇంకా తెలియని వాళ్ళకి తెలుసుకోవాలంటే అసలు ఆవిడ ఎవరు, పతివ్రత అని ఎందుకన్నారు, ఎందుకయింది, తన గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య గారు, పోయినసారి ఎపిసోడ్స్లో మనం సభాపర్వం గురించి అంతా మాట్లాడుకున్నాం. ద్రౌపది చాలా పతివ్రత అవన్నీ మాట్లాడారు. కానీ ఎప్పుడైతే కర్ణుడు ఇలా మాట్లాడాడు అని అన్నారో మీరు, అంటే 5గురికి భార్య అయినప్పుడు పతివ్రత ఎలా అవుతుంది అని తీసుకొచ్చాడు. అది చాలా పెద్ద తప్పు. కానీ తను ఎందుకు పతివ్రత అయింది ఈ కరెంట్ జనరేషన్కి తెలియాలి అంటే మీరు తన గురించి ఇంకా వివరాలు మాకు తెలియజేయాలి. సో ద్రౌపది ఈవిడ క్యారెక్టర్ చాలా యునిక్ క్యారెక్టర్ అండి మహాభారతంలో. చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి ఈ క్యారెక్టర్ వెనకాల. ఇవాళకి మోడర్న్ సొసైటీ ద్రౌపది పతివ్రత అనేది మనం చెప్పటం కానీ వాళ్ళ లోపల ఎక్కడో ఒక మూల ఎలాగ అసలు ఈవిడ పతివ్రత అంటే కర్ణుడు అన్నాడు ఆ మాట అంటే మేబీ హీఈస్ వాయిసింగ్ చాలామంది లోపల ఉన్న ఒక అనుమానాన్ని ఆ రోజు సభాపర్వంలో అతను వాయిస్ చేస్తున్నాడు. కాబట్టి మరి దుష్టులైన వాళ్ళు, కొంచెం అసుర లక్షణాలు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయలేరు. కాబట్టి అందులో ఒకడుగా నేను కర్ణుణ్ణి, అందులో ఒకడుగా నేను దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకునిని ఖచ్చితంగా మనం అందులో కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వ్యాస భారతంలో వీళ్ళ నలుగురినే దుష్ట చతుష్టాయాలుగా పరిగణించారు వాళ్ళు. సరే, ఇప్పుడు ఒక నార్మల్ ఆడియన్స్కి మరి 5గురిని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనం ఆది పర్వంలోకి వెళ్ళాలి. సో ఆది పర్వంలో ఈ వృత్తాంతం వస్తుంది. అంటే వ్యాస భారతంలో క్రానలాజికల్ ఆర్డర్గా ఫస్ట్ ఆది పర్వంలో ద్రౌపది స్వయంవరం అనే ఒక ఘటన వస్తుంది. నేను ఆ ద్రౌపది స్వయంవరం అనే ఘటనలోకి వెళ్లే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే 2 క్యారెక్టర్స్ని మీరు చాలా దగ్గరగా రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్తో పోల్చచ్చు. నెంబర్ 1 హనుమంతుడు. సదా మీ సేవలో అన్నట్టుగా రాముడు పక్కన అలా నిలబడిపోతాడు ఆయన. అది రామాయణంలో హనుమంతుడి క్యారెక్టర్. అలాగే మహాభారతంలో భీముడు. సదా మీ సేవలోని కృష్ణుడు యొక్క భూభారాన్ని తగ్గించే ఒక వర్క్ని, ఒక టాస్క్ని భీముడు చాలా వరకు నిర్వర్తిస్తాడు. అంటే కృష్ణ జననం ఎందుకు జరిగింది? భూభారాన్ని తగ్గించాలి, దుష్ట సంహారం చేయాలి. అవును. అలా అందరికీ తెలిసింది ఏంటంటే కౌరవులలో 100 మంది దుష్టుల్ని ఆయనే చంపాడు, జరాసంధుడిని చంపాడు. ఇలా ఎంతోమంది రాక్షసుల్ని అతను సంహరిస్తాడు. అందరికంటే ఎక్కువ రాక్షస సంతతిని మొత్తం సంహరించిన వాడు భీముడు. సో అక్కడ రాముడు పక్కన హనుమంతుడు, ఇక్కడ కృష్ణుడు పక్కన భీముడు. అలాగా ఇంకొక కంపారిజన్ మీరు తీసుకోవాల్సి వస్తే మహాభారతంలో సీత, రాముడు పక్కన సీత.
ఇక్కడ మహాభారతంలో పాండవుల పక్కన ద్రౌపది, సీత అయోనిజ. సీత జనకుడికి ఒక పొలం దున్నుతుంటే భూమిలోంచి బయటకు వచ్చింది, అవును. ఆమె అయోనిజ. ఆమె ఒక మనిషినందు పుట్టిన వ్యక్తి కాదు. అలాగే ద్రౌపది, తను కూడా అయోనిజ, తను కూడా ఒక మనిషినందు పుట్టిన వ్యక్తి కాదు, అగ్నిలోంచి పుట్టుకొచ్చింది ద్రౌపది. ఓకే. సో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళు సూపర్ హ్యూమన్స్. వీళ్ళు అందరిలాగా తల్లి గర్భవాసం చేసి బయటికి వచ్చిన మనిషి కాదు ద్రౌపది. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనలాగా హ్యూమన్ ప్లాట్ఫామ్లో ఉన్న మనుషులు కాదు. మిగతా వాళ్ళందరూ తల్లి గర్భవాసం చేసి బయటకు వచ్చిన వాళ్ళే, అన్ని క్యారెక్టర్స్, శ్రీకృష్ణుడు తప్ప ఈ ఎంటైర్ మహాభారత వృత్తాంతంలో. అలాంటిది ఇక్కడ ద్రౌపది కూడా అలాంటి ఒక క్యారెక్టర్. సో మనం ఇప్పుడు అది మనసులో పెట్టుకొని, అంటే సూపర్ హ్యూమన్ అంటే ఏదో అలాంటి జరగదు ఎప్పుడు కూడా. సో అలాంటి ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఒక కాంటెక్స్ట్ చెప్పాలి కాబట్టి నేను మీకు చెప్పాను, ఆమె ఒక మనిషి నందు పుట్టిన ఆమె కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. అందుకనే అగ్నిలోంచి పుట్టింది. అది ఫస్ట్ మీరు ఒక అంటే కామన్ ఆడియన్స్ కోసం అని చెప్పి నేను ఇలాంటి సినిమా వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, బట్ దట్ ఈస్ ట్రూత్. ఆమె అగ్నిలాగా స్వచ్ఛమైనది. సో ఎందుకు అగ్ని అనేది స్వచ్ఛమైనది అంటే అగ్నికి భేదాలు లేవు, ఎలాంటి దాన్నైనా దహించి వేస్తుంది. అవును. ఏది అగ్నిలోకి వెళ్ళినా ప్యూరిఫై అయిపోవాల్సిందే, దహనం అయిపోవాల్సిందే. సో అగ్నిని ఒకటి ఇంప్యూర్ చేయలేదు. ఇప్పుడు నీళ్లున్నాయి, నీటిని ఇంప్యూర్ చేయొచ్చు మనం, గాలిని ఇంప్యూర్ చేయొచ్చు, నేలని చేయొచ్చు, అగ్నిని ఇంప్యూర్ చేయలేము. అందుకనే ఆ పాట రాసిన ఒక కవి అగ్నిలాగా స్వచ్ఛమైనది అని అన్నాడు కదా. అలాంటి అగ్నిలోంచి పుట్టిన వ్యక్తే ద్రౌపది. సో ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ లోపలికి వెళ్దాం, అసలు ఇది ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది వృత్తాంతం అనేది. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే, మనం ఏకచక్ర గ్రామంలో బకాసురుడి వధ జరిగిన తర్వాత, బకాసురుడి వధ చేసిన భీముడు ఏకచక్ర గ్రామంలో కొన్నాళ్ళు పాటు అక్కడ ఉంటారు. వీళ్ళంతా పాండవులు, కుంతి అక్కడ ఉంటారు. అక్కడికి వేదవ్యాసుల వారు వస్తారు. వేదవ్యాసుల వారు వచ్చి ఇప్పుడు ద్రౌపది వృత్తాంతం చెప్తారు. పాంచాల దేశంలో ఒక స్వయంవరం జరుగుతుంది, అది ద్రౌపది స్వయంవరం, పాంచాలి స్వయంవరం. సో ఆ పాంచాలి స్వయంవరానికి మీరందరూ వెళ్ళండి. ఎందుకంటే మహాభారతంలో ఎప్పుడెప్పుడు వేదవ్యాసుల వారు వస్తారో అక్కడ ఒక పెద్ద విషయం ఏదో జరుగుద్దని అర్థం. ఆయన దర్శనం జరిగిందంటే కథలో పెద్ద ట్విస్ట్. తను పాంచాల దేశంలో ఉన్న యువరాణి కాబట్టి తనకి పాంచాలి అని పేరు. అంతే, ఆమె పాంచాల దేశ ఎవరో ఒక బాబు అడుగుతుండే అనమాట, పంచ పాండవులకి వైఫ్ ఆలి కాబట్టి ఆమె పాంచాలి అనుకుంటున్నా నేను అని అన్నాడు. అంటే అలా అంటే తెలుగులో ఆలి అంటే భార్య, సో అలాగ కూడా అనుకోవచ్చు మరి. బట్ ఆమెకి పాంచాలి అనే పేరేంటంటే పాంచాల రాజు యొక్క కూతురు కాబట్టి పాంచాలి. సో ఇక్కడ ఏంటి, వేదవ్యాసుల వారు ఎప్పుడు మహాభారతంలో పాండవులకు దర్శనమిస్తారో అప్పుడు ఏదో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది అని అర్థం. ఎందుకంటే వేదవ్యాసుల వారు బద్రికాశ్రమంలో తపోదీక్షలో ఉంటారు. ఆయన జనవాసంలోకి వచ్చారు అంటే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది, ఒక దైవ కార్యం ఏదో జరుగుద్దని. వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు, అక్కడ ద్రౌపది యొక్క ఔన్నత్యం గురించి చెప్తారు. అగ్నిలోంచి పుట్టింది ద్రౌపది, కానీ ద్రౌపదికి 5 భర్తలు అవుతారు అని చెప్తారు. చెప్పి అంటే అన్ని చెప్పుకుంటొచ్చు, కానీ ఈవిడికి మాత్రం ఈవిడ యొక్క ఈ యొక్క వృత్తాంతంలో ఈ జన్మలో ఆవిడికి 5 భర్తలు ఉంటారని చెప్తారు. విన్న ధర్మరాజుకి ఒక డౌట్ వస్తుంది, ఎలాగుంటారు 5 భర్తలు, కానీ ఆ 5 మేమే అనే ఆలోచన వాళ్ళకి రాదు. వ్యాసుడు చెప్పాడు, ఇప్పుడు మీరందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళండి, అక్కడ స్వయంవరంలో పాలు పంచుకోండి, అంతే చెప్తారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక హితువు చెప్తారు, మీకు అవసరమైన ఒక విషయం అలా హింట్ ఇచ్చి వదిలేస్తారు. హింట్ ఇచ్చి వదిలేసిన తర్వాత వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి పాంచాల దేశానికి వెళ్ళాలి. ఆ సమయం తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో డే అండ్ నైట్ వాళ్ళు ట్రావెల్ చేస్తారు.
అంటే జనరలీ మామూలుగా బాటసార్లు ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అంతే. ప్లస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 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 రకమైన అజ్ఞాతవాసంలో ఉన్నారు. అంటే వాళ్లకు వాళ్ళు వేసుకున్న ఒక అజ్ఞాతవాసం. వాళ్ళు అప్పుడే ఈ లాక్షాగృహం నుంచి తప్పించుకొని బయటకు వచ్చారు కదా. సో వాళ్ళని ఎవరు గుర్తుపట్టకూడదని ఒక బ్రాహ్మణ వేషధారణలో తిరుగుతున్నారు వాళ్ళు. సో ఇది వాళ్ళకు విధించుకున్న ఒక అజ్ఞాతం లాంటిది. అక్కడ చేసే అజ్ఞాతవాసం కాదు ఇది. అందుకే ఇది ఆదిపర్వంలో వస్తుంది. లాక్షాగృహం నుంచి బయటపడ్డ వాళ్ళు గంగానది తీరంలో వెళ్ళి, తర్వాత ఈ హిడింబితో భీముడు జరుగుతున్న ఒక పెళ్ళి, దాని తర్వాత అక్కడ ఘటోత్కచుడి జననం, దాని తర్వాత ఏకచక్ర గ్రామానికి వెళ్ళటం, అక్కడ భీముడు బకాసురుడిని చంపటం, అక్కడికి వేదవ్యాసుల వారు వచ్చి వీళ్ళకి చెప్పటం, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలంటే సమయం తక్కువ ఉంది కాబట్టి రాత్రి పగలు కలిసి ప్రయాణిస్తారు. ఆ రాత్రి పగలు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు గంగా నది తీరంలో వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళకి ఒక యునీక్ స్పెసిమెన్ లాంటి ఒక క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అతని పేరు అంగారకర్ణుడు. సో ఆయన ఒక గాంధర్వుడు. ఆయన రాత్రిపూట గంగానదీ తీరంలో ఆ అడవిలో ఒక జలకాలాటలు ఆడుతుంటాడు ఆయన యొక్క భార్యలతో పాటు. జనరల్లీ మనుషులు అనేవాళ్ళు సాయంత్రం పూట ఒక అసుర సంధ్య వేళ ఒక 6-7 దాటిన తర్వాత బయటికి ఎందుకు వెళ్తారు? ట్రావెల్ చేయరు కదా. ఇవాళలాగా కార్లు ట్రైన్లు ఇలాంటివి ఉన్న ఇది కాదు. సో ఆ టైంలో మనుష్యులు అనేవాళ్ళు ట్రావెల్ చేయరు. కానీ అది అర్ధరాత్రి 11 దాటిన ప్రదేశం అది. ఆ టైంలో వీళ్ళ దారి గుండా వెళ్తే అతను డిస్టర్బ్ అవుతాడు ఆయన. సో డిస్టర్బ్ అయితే ఆ డిస్టర్బ్ అయిన వ్యక్తి ఫస్ట్ అడిగేది ఏంటంటే అతని పేరు అంగారవర్ణుడు. సో ఆయన డిస్టర్బ్ అయ్యి ఫస్ట్ అసలు మనుష్యులు అనేవాళ్ళు ఈ టైంలో ఇలాగా ఈ ప్రదేశంలోకి రాకూడదు, మీరు ఎందుకు వచ్చారు అని ఫస్ట్ ప్రశ్న అడుగుతాడు. అడిగితే దానికి అర్జునుడిచ్చే ఆన్సర్ ఏంటంటే, వ్యాస మహాభారతం ప్రకారం ఏంటంటే గంగా నది తీరంలో మేము, అంటే వాళ్ళు నిజం చెప్పాలని అనుకోవట్లేదు వాళ్ళెవరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది, అది గోప్యంగా ఉంచుతారు కాబట్టి వాళ్ళు గంగా నదీ తీరంలో గంగా నదిలోకి ఏ సమయంలో అయినా వెళ్ళచ్చు. వేరే ప్రదేశాల్లో అయితే మనం వెళ్ళకూడదు, కానీ గంగా తీరంలో మనం ఎప్పుడన్నా వెళ్ళచ్చు. ప్లస్ అది నార్మల్ మనుషులకు వర్తిస్తుంది తప్ప మాలాంటి వీరులకు రాత్రి వెళ్ళకూడదు, ఈ టైంలో వెళ్ళకూడదు, ఆ టైంలో వెళ్ళకూడదు అనేది ఆంధ్ర మహాభారతంలో అలా ఉంది. వ్యాస భారతంలో గంగానది తీరంలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఎప్పుడన్నా గంగానదిలో స్నానం చేయొచ్చు అని చెప్తాడు. చెప్తే ఓహో అయితే మీరు ఇంత పరాక్రమం కలిగిన వాళ్ళ, నార్మల్ మనుషులకు ఒక రూలు మీకు ఒక రూలా అని చెప్పి ఆయన అర్జునుడితో యుద్ధం చేస్తాడు. అంటే పాండవులతో యుద్ధం చేస్తాడు. అర్జునుడు ముందుకొచ్చి అతని రకరకాల బాణాలు వేస్తాడు. ఇంకా విపరీతంగా, అంటే గాంధర్వుడు కాబట్టి అతను అదృశ్య శక్తిగా అయిపోయి ఆయన విపరీత వానలాగా బాణ పరంపర వేస్తుంటాడు ఆయన. అప్పుడు అర్జునుడు ఆగ్నేయాస్త్రం అని చెప్పి అగ్నిదేవుడు అతనికి ఇచ్చిన ఒక అస్త్రాన్ని అతని మీదకి ఇసిరేస్తాడు. ఆ ఇసిరేసినప్పుడు ఆ ఆగ్నేయాస్త్రం వెళ్ళి అతనికి ఉన్న రథాన్ని పూర్తిగా కాల్చేస్తుంది. ఆ రథం పూర్తిగా కాల్చేస్తే ఆ రథం కాల్చేసినప్పుడు ఆ అంగారవర్ణుడు అంటే ఏంటంటే గోల్డెన్ కలర్లో ఉన్న గాంధర్వుడు అని, చాలా బ్యూటిఫుల్గా ఉండేవాడని అతనికి పేరు. అతను కూడా అగ్నిలోకి వెళ్ళిపోయి అతను కలరే మారిపోతుంది, అంత ఆఫ్ బర్న్ట్ అయిపోతాడు ఆయన. అప్పుడు జుట్టు పట్టుకొని బయటికి లాగుతాడు అర్జునుడు. అంటే వాళ్ళు చంపాలనేది వాళ్ళ మెయిన్ గోల్ కాదు కదా. లాగిన తర్వాత అప్పుడు ఈ అంగారకర్ణుడు భార్య వచ్చి యుధిష్ఠిరుడు కాళ్ళ మీద పడుతుంది, ధర్మరాజు కాళ్ళ మీద, నా భర్తని క్షమించి వదిలేయండి అని. ఎందుకంటే అన్న కాబట్టి ఎవరు వచ్చినా శరణాగతి ఇక్కడ వాళ్ళకే చేయాలి. అప్పుడు వస్తే అంగారకర్ణుడు కూడా వచ్చి క్షమించాలని అడిగితే అప్పుడు చెప్తాడనమాట, మేము ఒక చాలా ఇంపార్టెంట్ పని మీద వెళుతున్నాం, నువ్వు మధ్యలో దాన్ని అడ్డుకున్నావు కాబట్టి నేను చేయాల్సి వచ్చింది, మిమ్మల్ని వదిలేశాను, మీరు వెళ్ళండి అంటాడు. వెళ్ళండి అంటే అప్పుడు అక్కడ అంగారవర్ణుడు సో ఏమంటాడంటే అతను రథం కాలిపోయింది, సో ఆయనకు వెళ్ళటానికి ఒక రథం కావాలి. ఆయనకున్న శక్తితో విచిత్రమైన ఒక రథాన్ని తయారు చేసుకుంటాడు, మణులు, మర్కట మాణిక్యాలు ఇలాంటివన్నీ పొదిగి. దాని తర్వాత ఇన్సిడెంట్ తర్వాత ఆయన పేరు అంగారవర్ణుడి నుంచి చిత్రరథుడుగా మారుతుంది. ఈ చిత్రరథుడు అక్కడ వచ్చాడు కదా, ఘోషాయాత్రలో
ఈ దుర్యోధనుడు దగ్గరకు వచ్చిన చిత్రరథుడు వీళ్ళకి ఆది పర్వంలో ఇక్కడ కనపడ్డ చిత్రరథుడు. ఓకే. ఓకే. సో అంటే అర్జునుడు ప్రతాపం చూడండి. అప్పుడు అర్జునుడిని ఒకటి అడుగుతాడు, సరే నన్ను నువ్వు వదిలేశావు, చాలా సంతోషం నాయన, కానీ నువ్వు వేసిన ఈ ఆగ్నేయాస్త్రం నాకు కావాలి అని అడుగుతాడు. అడిగితే అర్జునుడు అది నేర్పిస్తాడు ఆగ్నేయాస్త్రం. అతను గాంధర్వుడు కాబట్టి నేర్పిస్తే అర్జునుడికి అతను ఏం చెప్తాడంటే, నా దగ్గర ఒక శక్తి ఉంది, ఆ శక్తి పేరు ఏంటి అంటే చాక్షుషీ విద్య. చాక్షుషీ విద్య అంటే ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని ముల్లోకాల్లో ఏం జరుగుతుందో ఇక్కడి నుంచే చూసేయచ్చు. అంటే మనకి మహాభారతం చూపించే సంజయుడికి వ్యాసుడు ఒక శక్తి ఇస్తాడు. ధృతరాష్ట్రుడికి నేరేట్ చేయాలి కదా మహాభారతంలో ఏం జరుగుతుందో. సంజయుడికి అంతా కనబడుతుంటుంది, అదొక దివ్య దృష్టి. అది అంటే అది పార్షికమైన విద్య, అది తత్కాలికంగా అంటే ఆ టైంకి సంజయుడికి వ్యాసుడిచ్చే ఒక బహుమతి. కానీ చాక్షుషి విద్య అలాంటిది కాదు. చాక్షుషి విద్య ఇక్కడ కూర్చొని ముల్లోకల్లో మనం ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ కూర్చొని వాళ్ళ స్నేహితుడు అమెరికాలో ఏం చేస్తున్నాడు ఇక్కడి నుంచి చూడొచ్చు, ఇంకెవరన్నా ఎక్కడ ఏం చేస్తున్నారో చూడొచ్చు. అలాంటి చాక్షుషి విద్య ఇస్తానంటాడు. అది ఎంత ఉపయోగం, ఎందుకంటే వీళ్ళని వారణావతానికి పంపించి అక్కడ లాక్షాగృహానికి నిప్పుబెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలియదు. ఎవరో పన్నాగం పన్నారు. అది దుర్యోధనుడా, దుశ్శాసనుడా, శకున, ధృతరాష్ట్రుడా, లేకపోతే భీష్ముడు, ద్రోణాచార్యుడు, అసలు ఎవరనేది వాళ్ళకి ఏం క్లారిటీ లేదు. కాబట్టి ఇలాంటి ఒక చాక్షుషి విద్య వాళ్ళ దగ్గర ఉంటే నెక్స్ట్ జరిగే ప్రతిదాన్ని వాళ్ళు ఇక్కడి నుంచే చూసేయచ్చు కదా, చూసేసి కాపాడుకోవచ్చు కదా. అయినా తీసుకోడు అర్జునుడు, అది అతని ధర్మం. ఆయన ఎక్స్చేంజ్గా ఏది తీసుకోడు. అర్జునుడు అనేవాడు ఓన్లీ పాత్రత కలిగిన వాళ్ళ దగ్గర మాత్రమే శిరసు వంచి వాళ్లకు మోకరిల్లి నేర్చుకుంటాడు. అంతేగాని 2 ఈక్వల్స్ దగ్గర నుంచి బేరమాడి తీసుకునే వ్యక్తి కాదు అతను. బాటర్ సిస్టమ్ లేదు. బాటర్ సిస్టమ్ అర్జునుడి దగ్గర ఉండదు. ఇలాంటిది నువ్వు నిన్నే నోడించాను, నువ్వు ఈక్వల్వి కాదు, నాకంటే కిందవాడివి, నువ్వు నన్ను ఒకటి అడిగావు, నేను మిత్రభావంతో నీకు ఆగ్నేయాస్త్రం నేర్పిస్తాను, నాకు అక్కర్లేదు నీ చాక్షుషి విద్య. నాకు చాక్షుషి విద్య అవసరమైతే భగవంతుడు మళ్ళీ ఇంకొక రూట్లో ఏదో ఒకటి చేసి నాకు నేర్పిస్తాడు. అర్థమైందా మీకు వాళ్ళ ధర్మం ఏంటో? అదే అర్థమవుతుంది. ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడతారు, ఏది అవసరమో అది మాత్రమే తీసుకుంటారు. అది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేజాచి తీసుకోరు. సుక్షత్రియులు వాళ్ళు కాపాడిన వాడి దగ్గర ఏమి తీసుకోరు, ఇస్తారంతే. అతనికి ఆగ్నేయ శక్తి ఇచ్చాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా యుద్ధం జరిగినప్పుడు ఎవడన్నా మళ్ళీ ఈ ఆగ్నేయాస్త్రం వేస్తే నీ దగ్గర ఉంటుంది కాబట్టి నువ్వు కూడా నేర్చుకొని నువ్వు కూడా వాడుకోవచ్చు. దానికి మరి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. చిత్రరథుడు రుణపడిపోయాడు ఆగ్నేయాస్త్రం నేర్చుకొని. తిరిగి ఏం చెప్తాడంటే, మీకు ఒక రాజపురోహితుడు లేడు, నాకు వచ్చిన వాళ్ళు పాండవులను ఆల్రెడీ తెలుసు, నేనేమి మీరు అనుకుంటున్నట్టు నేను గాంధర్వుడిని, నాకు ముందే అన్నీ కనపడతాయి. అతనికి ఉంది కదా అతనికి చాక్షుషి విద్య ఉంది కదా, వెరీ గుడ్ లాజిక్. కాబట్టి వచ్చిన వాళ్ళు మీరెవరు మీరేంటో అన్నీ నాకు తెలుసు, నేను ఏదో పనికి మాలిన వాడినయ్యి మిమ్మల్ని ఆపలేదు, ఏదో దుస్సాహసం చేసి మిమ్మల్ని ఆపలేదు, మీ దగ్గర ఒకటి లేదు, అది మీకు చెప్పాలని నిన్ను ఆపానంటాడు. అది విన్న ధర్మరాజు నివ్వరపోతాడు. అదేంటది, ఇప్పటి వరకు మేమేదో నిన్ను ఓడించి నువ్వు మాకు శరణాగతి పొందావంటే నన్ను ఓడించడం అదంతా ఓకే, కానీ నేను మీ దగ్గర ఒక లేని ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మహాభారతాన్ని ఎపిసోడ్ మార్చేస్తుంది దీని తర్వాత. ఎవరంటే, మీకు రాజపురోహితుడు లేడు, మీరు నడుస్తుంటే మీ ముందు నిలబడి మంత్రాలు చదువుతూ మిమ్మల్ని గైడ్ చేసే ఒక పురోహితుడు లేడు. అది ప్రతి రాజుకి ఉంటాడు. యజ్ఞాలు చేయడానికి, యాగాలు చేయడానికి, వాళ్ళ మంచి చెప్పడానికి, ప్రతిరోజు పంచాంగం చూసి వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళు ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, లక్షాశాస్త్రం అంటే ఈరోజు శకునాలు ఎలాగున్నాయి, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఎవరన్నా వచ్చారు, దూత వచ్చారు, వీడు ఎలాంటి మనస్తత్వానికి చెందినవాడు, పాచికలేసి ప్రశ్నాశాస్త్రం చుట్టానికి, మొత్తం రాజపురోహితుడు రోల్ ఒక రాజుకి చాలా పెద్దది. అంటే ఒక మంత్రి కంటే పెద్ద రోల్ ఉంటుంది రాజపురోహితుడికి. అలాంటి ఒక రాజపురోహితుడు మీకు లేడు. మీరు క్షత్రియులం అంటున్నారు. రాజపురోహితుడు ఉంటే మీరు ముందు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాదు, మీ ముందు అతను నడుచుకుంటూ వచ్చేవాడు. కాబట్టి అలాంటి ఒక రాజపురోహితుడు మీకు అవసరం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన చాలా శ్రేష్టమైన బ్రాహ్మడు ఎవరు అంటే దౌమ్యుడు. అటువంటి దౌమ్యుడు ఈ పక్కనే ఉన్న ఈ అరణ్యంలో ఉన్నాడు, ఈ కొండ మీద ఉన్నాడు. కాబట్టి మీరు దౌమ్యుడి దగ్గరికి వెళ్ళండి, మీరు ఆయనకి మోకరిల్లితే మీరు ఆయన పాదాభివందనం చేస్తే మీకు రాజగురువుగా ఉండటానికి ఒప్పుకుంటాడు అని. ఈ దౌమ్యుడు ఎవరంటే దేవల తమ్ముడు.
దేవల ఋషి. మనం గజేంద్ర మోక్షంలో వింటాం ఈ పేరు దేవల ఋషి. ఆ దేవల ఋషి తమ్ముడు ఈ దౌమ్యుడు అనమాట. సో ఈ దౌమ్యుడు చెప్పగానే ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వ్యాసుడు చెప్పాడు పాంచాల దేశ యువరానికి స్వయంవరం జరుగుతుంది అని వెళ్తున్నారు. ఆ వెళ్తున్న మధ్యలో వాళ్ళకి ఇప్పుడు ఒక రాజపురోహితుడు కూడా దొరికాడు. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ముత్తైదుని తీసుకెళ్లాలంటారు కదా, అలాగ ఒక శ్రేష్ఠ బ్రాహ్మణుడిని తీసుకెళ్ళాలి వీళ్ళు, వాళ్ళతో పాటు లేరు కదా. అంటే పాండవుల ధర్మం అలాంటిది కాబట్టి అవన్నీ భగవంతుడు అరేంజ్ చేస్తాడు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదే వాళ్ళ ధర్మాన్ని నిరూపిస్తుంది. సో అలాంటిది గాంధర్వుడి దగ్గర ఏదన్నా తీసుకొని ఉండుంటే, చాక్షుషి విద్య తీసుకొని ఉండుంటే ఇలాంటి ఒక పెద్ద ఋషి, ఇలాంటి పెద్ద రాజపురోహితుడిని వాళ్ళ జీవితంలో కోల్పోయేవాళ్ళు. అలాంటి దౌమ్యుడండి ఇప్పుడు జరుగుతున్న మహాభారతం మొత్తంలో ఎండ్ వరకు దౌమ్యుడు వాళ్ళకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాడో మీకు తెలుస్తుంది. అంటే దౌమ్యుడు దొరకటానికి ఇలాంటి ఒక చిన్న ఈ అంగారవర్ణుడు చిత్రరథుడుగా మారిపోయే ఈ సన్నివేశం అనేది తోడ్పడుతుంది. ఇప్పుడు వెళ్ళి ఆ అరణ్యానికి వెళ్ళి అక్కడ దౌమ్యుడిని కలిసి దౌమ్యుడిని పట్టుకొని వాళ్ళు ఈ పాంచాల దేశానికి వెళ్తారు. పాంచాల దేశానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఇంట్లో వాళ్ళు బస చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. అంటే వాళ్ళు కల్పించుకున్న అజ్ఞాతం. అంటే జనాల అజ్ఞాతం అంటే మళ్ళీ వేరే అజ్ఞాతంతో పోలుస్తారు. ఇది తాత్కాలికంగా వాళ్ళకు విధించుకున్న ఒక అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో అక్కడేం జరుగుతుంది, హస్తినాపురంలో వీళ్ళు ఆల్రెడీ చనిపోయారని వీళ్ళకి పిండ ప్రదానాలు చేసి వీళ్ళ 13వ రోజు చేసేసి నెలమాసికాలు అయిపోయి సంవత్సరికం కూడా చేసేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళక్కడ హ్యాపీ దుష్ట చతుష్టయం, పాండవులు చనిపోయారు, ఈ లక్క ఇంట్లో కాలిపోయి చనిపోయారు. సో వాళ్ళకి పిండాలు పెడుతున్నారు ప్రతి నెల. వీళ్ళు మాత్రం ఇక్కడ అజ్ఞాతంలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఇది ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళు అక్కడ పాంచాల దేశంలో ఒక చిన్న ఒక నార్మల్ వాడి ఇంట్లో అద్దెకు ఉంటారు. వాళ్ళు అక్కడ దౌమ్యుడితో పాటు అక్కడ ఉంటారు. జరుగుతున్నప్పుడు రానే వస్తుంది ఆ రోజు, స్వయంవరానికి వచ్చిన రోజు. అప్పటికి వాళ్ళు లోపలికి వెళ్ళగానే మొత్తం అంగరంగ వైభవంగా తయారైపోతుంది పాంచాల దేశం స్వయంవరానికి. ఇప్పుడు వీళ్ళు వస్తున్న రాజులు అందరూ లోపలుండగా ఎంతోమంది బ్రాహ్మణులు కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు. మరి బ్రాహ్మణులకి ఏం పని అక్కడ స్వయంవరానికి అని మీరు అనుకోవచ్చు. అంటే స్వయంవరం జరుగుతుంటే రకరకాల దేశాల నుంచి రకరకాల ధార్మికమైన రాజులు వస్తారు. వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులకు ఏదో ఒక దానం ఇస్తారు. ఆ దానం పుచ్చుకోవటానికని చెప్పి ఈ బ్రాహ్మణులు కూడా వెళ్తారు. ఈ బ్రాహ్మణుల వెనకే వీళ్ళు కూడా 5 వెళ్తారు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ అక్కడ ఆసీనులై ఉంటారు. సో సనాతన ధర్మమునందు ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛ, ఎంత లిబర్టీ ఇస్తారు అంటే మన పాతకాలంలో మీరు గమనించాలి. దృష్టబ్దుమ్నుడు తన తమ్ముడు అతను తీసుకొని వచ్చి ద్రౌపదిని అందరికీ పరిచయం చేస్తాడు. పరిచయం చేసి ఇతను ఈ రాజ్యానికి రాజు, హీస్ అ కింగ్ ఆఫ్ గ్రీస్, ఈజ్ కింగ్ ఆఫ్ స్పెయిన్, ఈజ్ కింగ్ ఆఫ్ మెక్సికో. సో ద్రౌపది కూడా అందరితో హాయ్ హలో నమస్కారం బాగున్నారా ఎలా అంటే ఒక ఆడవాళ్ళని అసలు ఎవరెవరు వస్తున్నారు ఈ స్వయంవరానికి నిన్ను జయించడానికి వాళ్ళందరినీ చూస్తుంది ఆవిడ. వాళ్ళు ఆవిడని చూస్తారు. ఎప్పుడైతే ఆమె అందం చూశారో ఇక ఒక్కొక్క సాత్వికంగా ఉన్నవాడు ఒక రకంగా చూస్తాడు, అసుర వికారంతో ఉన్నవాడు ఆమెను ఇంకో రకంగా చూస్తాడు. కానీ ఆమె అందానికి అందరూ ఫ్లాట్ అక్కడ. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ కనబడుతుంది అక్కడ. ఆ క్యారెక్టర్ ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు. వాళ్ళు వస్తారు ఈ స్వయంవరానికి. శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు, బలరాముడు వస్తాడు, సాత్విక్ వస్తాడు, మొత్తం యదువంశరాజులు మొత్తం ద్వారక నుంచి వాళ్ళు పెట్టేవాడ సర్దుకొని వాళ్ళు వస్తారన్నమాట ఈ స్వయంవరానికి. ఇప్పుడు వరకు కృష్ణుడు ఎప్పుడు మహాభారతంలో కనపడ్డండి. అప్పుడే కృష్ణుడు సత్యభామ పరిణయం జరుగుద్ది. అంటే క్రానలాజికల్ ఆర్డర్లో కాంటెంపరీగా అక్కడ జరుగుతుందని చెప్తాను. అప్పుడే ఈ మీరు వినాయక చవితి స్టోరీలో చదువుతారు కదా, శత్రాజిత్తు శమంతకమణి. సో అది జరిగి అప్పుడే సత్యభామని పెళ్లాడతాడు కృష్ణుడు. సత్యభామని పెళ్లాడిన అంటే కొన్ని రోజుల్లోనో లేకపోతే ఒక వారంలోనో ద్రౌపది స్వయంవరానికి వాళ్ళు వస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అంటే పాండవులకి కృష్ణుడు, కృష్ణుడికి పాండవులు కనబడుతున్న మొదటి సన్నివేశం ఇదే మహాభారతంలో. ఇది ఆది పర్వంలో. అప్పటి వరకు ఇక పాండవులు లేరు అసలు. యాక్చువల్లీ పాండవుల అస్తిత్వం లేదు, పాండవులు చనిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు బ్రాహ్మణ వేషధారంలో ఉన్నారు. సో చూశాడు పాండవుల్ని. ఆ మొత్తం జనసమూహంలో కృష్ణుడు ఎత్తి చూడగానే బాగా పరాక్రమంగా ఉన్న ఒక మనిషి భీముడు,
ఆ పక్కనే ఉన్న ఒక మనిషి అర్జునుడు చూసి బలరాముడికి చెప్తాడు, గుర్తుపట్టావు వాళ్ళని ఎవరినో అని. అనగానే బలరాముడు గుర్తుపట్టలేదు అంటాడు. ఒక డౌట్ అండి, ఆ, అందరు రాజులని కదా పిలుస్తారు, వీళ్ళు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నారు కదా, స్వయంవరానికి బ్రాహ్మణులను కూడా అలా పిలుస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారండి. మీ క్వశ్చన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అవును. అంటే కర్ణుడు జాతిపూర్వకంగా క్షత్రియుడు కాదు కదా, ఆయన కర్ణుడు కూడా ఉన్నాడు కదా అక్కడ. అంటే అంగరాజ్యానికి అధిపతి కాబట్టి ఉన్నాడు కదా, అతను ఒక రాజులా ఉన్నాడు. గమనిస్తున్నారా మీరు? అంటే మన సనాతన ధర్మంలో వర్ణాశ్రమ వ్యవస్థ మీరు ఇప్పుడు చూస్తున్నట్టు కులాల వారిగా లేదది. చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ్య. వాడి గుణాలని కర్మల్ని బట్టి వాడి వర్ణం. కరెక్ట్. కాబట్టి కూడా అలా ఉంటే బాగుంటది. అసలు అది అలాగే ఉండాలి. భగవంతుడు చెప్తుంది చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ్య. వాడి గుణములను కర్మలను పట్టి వాడి యొక్క వర్ణం అంతే. అంతేగాని నువ్వు ఆ వర్ణంలో పుడితే ఆ వర్ణానికి సంబంధించిన వాడివి కాదు. సూపర్. అంటే ఎందుకంటే చాలామందికి ఈ సిచ్యువేషన్లో మళ్ళీ కులం వస్తుంది. చాలామంది ఈ సినిమా సాహిత్యం రాసిన వాళ్ళు ఈ సిచ్యువేషన్లో కులాన్ని తీసుకొస్తారు. అందుకే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇది చెప్తున్నా, అన్ని వర్ణాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు స్వయంవరంలో. అది ఎందుకు నువ్వు అంత కుట్టబద్దలు కొట్టి ఎలా చెప్తున్నావు అంటే, బ్రాహ్మణులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు, ఇక్కడ కర్ణుడు పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు, క్షత్రియులు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మనకి ఇంకా ఎంతమంది వేరే వర్ణం వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. అక్కడ వైశ్యరాజులు ఉండుంటారు, అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో స్వయంవరం అనేది నీ క్వాలిఫికేషన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్ అంతే. అంతేగాని దానికి ఏమి నీ కులం అడ్డు రానే రాదు. నో రిజర్వేషన్స్ లేవు ఇక్కడ. ఓన్లీ మెరిట్ అండ్ ఎక్సలెన్స్ ఈజ్ అప్రిషియేటెడ్. అది క్లియర్. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ స్వయంవరం అన్ని స్వయంవరాలు లాంటిది కాదు. ద్రౌపది ఇందాక వచ్చినప్పుడు ఆవిడ చేతిలో మీరు ఒక హారాన్ని చూశారు కదా, ఆ హారం ఏమిటంటే అంబ కూడా ద్రుపదుడికి ఒక కూతురుగా పుడుతుంది, తర్వాత మగవాడు అవుతుంది, ఆవిడే శిఖండి. సో అంబ భీష్ముడు మీద రివెంజ్ తీర్చుకోవడానికి పుట్టింది ద్రుపదుడి ఇంట్లో. అంబ పుట్టినప్పుడు అంటే శివానుగ్రహంతో అంబ పుట్టింది. ఆ అంబ పుట్టినప్పుడు అంబకిచ్చిన హారమే ఇది, శివుడు ఇచ్చిన లోటస్ గార్లెండ్. అది ఆ గార్లెండ్ ఎప్పటికీ వాడిపోదు, ఎప్పుడు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఎవడైతే ఇది గెలుస్తాడో ఈ స్వయంవరంలో వాడికి ద్రౌపది హారం వేస్తుంది. అంటే యాజ్ అ సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్, యు వన్ ద స్వయంవరం అని, నేను నీ భార్యను అవుతున్నానని అతని మెడలో ఈ దండ వేస్తుంది, వరమాల వేస్తుంది కదా. ఆ వరమాల శివుడిచ్చిన వరమాల. అది ఒక కలువ పువ్వులతో చేసిన వరమాల, ఇప్పుడు వాడిపోని వరమాల. ఆ వరమాల ఎవడి కంఠంలో పడుతుందో వాడే భీష్ముడిని చంపుతాడు. అంబజరణం అలాంటిది. అర్థమైందా మీకు? సో ఆ వరమాలతో ఉంది, అది శివుడిచ్చిన వరమాల. సో ఇది రెండోది. ఈ ధనస్సు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది అన్నిట్లాంటి ధనస్సు ఏమీ కాదు, అది శివవరప్రసాదం. సో ఈ ధనస్సు 5 బాణాలు, పైన చేప, కింద నీరు. ఈ నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన ఉన్న చేపని కొట్టాలి మీరు. అది కానీ ఇది మీరు అనుకుంటున్నట్టు ఏదో నార్మల్ విలువిద్య ఒక్కటి తెలిస్తే సరిపోదు, దీనికి చాలా ఆర్ట్ ఉండాలి అని అతను ఇప్పుడు ఏంటంటే ఇన్ని ఇన్ఫర్మేషన్ కాకుండా దీని వెనకాల చాలా సాధనాపరమైన ఒక గొప్ప సీక్రెట్ ఉంది. ఇది దృష్టద్యుమ్నుడు ఏం చెప్తాడంటే, ధనుర్విద్య ప్రావీణ్యం ఉంటే మాత్రమే సరిపోదు, సాధన అంటే ప్రతి మనిషి ఒక సాధన చేస్తాడు. మోక్ష సాధన, జ్ఞాన సాధన, ఒక సాధకుడికి మాత్రమే ఇది జయించే ఒక శక్తి ఉంటుంది అని చెప్తాడు. అంటే అతను చెప్పింది వినగానే ఫస్ట్ అక్కడ వచ్చిన ఈ హేమీలందరూ కూడా అది ఈయనే సగం ఆశ్చర్యపోతారు. ఇదేంటిది, ఇది ఒక పరాక్రమమో లేకపోతే ధనుర్విద్యా పరాక్రమమో చేసేవాడు చేసేది కాదంటున్నాడు, ఇదేదో సాధనతో ఏదో ఒక కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి సగం మంది ముందే, అంటే ఇలాంటి స్వయంవరాలకు వచ్చి అంటే నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎగ్జామ్, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందని ఎప్పుడైతే తెలిసిందో
మేము అసలు ఈ అటెంప్ట్ చేయం మేము అని చెప్పి ఉత్తగా మేము చూస్తామని సగం మంది ముందుకు రారు. సరే, ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఏంటి ఈ వృత్తాంతంలో సీతా కళ్యాణంలో చూసాం మనం శివధనుర్భంగం అని, దాని తర్వాత రకరకాల స్వయంవరాలు జరిగాయి. దేనికి ఇందులో సాధన అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసావు నువ్వు? అసలు ఏంటంటే దీని వెనకాల ఒక చాలా, ఎందుకంటే ద్రౌపది అగ్నిలాగా స్వచ్ఛమైనది అని చెప్పాను నేను మీకు మళ్ళీ. అలాంటి ఒక స్వచ్ఛ స్వరూపాన్ని పొందాలంటే ఆ వ్యక్తి కేవలం బాహ్యంగా ఉన్న పంచేంద్రియాలతో చేసే సాధన సరిపోదు, అంతఃకరణ శుద్ధి ఉండాలి. మనం అంటాం తెలుగు భాషలో అంతఃకరణ శుద్ధితో చేయాలి. మనసా వాచా కర్మణ, మనసా చిత్త అన్ని ప్యూర్ సోల్ మాత్రమే. బేసికల్లీ ఒక సింపుల్ లాంగ్వేజ్లో కాంప్లికేటెడ్ చేయకుండా మీకు చెప్పాలంటే ఒక ప్యూర్ సోల్ మాత్రమే ఇది చెయ్యగలడు. సాధన అంటే ఏంటంటే అసలు ఎటువంటి కల్మషాలు లేకుండా చాలా పాజిటివ్ స్పిరిట్తో ప్యూరిటీతో ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు. ఇక్కడ సింబాలిక్గా మహాభారత తాత్పర్య నిర్ణయం అనే ఒక గ్రంథంలో మధ్వాచార్యులు వారు ఏం చెప్తారంటే, కనబడుతున్న చేప శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవత్తత్వం, చూస్తున్న నీళ్లు శాస్త్రం, శాస్త్ర చక్షువులతో దాని బింబాన్ని చూడాలి. వాటర్ అనేది శాస్త్రం, పైన ఉన్న చేప కృష్ణ పరమాత్మ. ఆ వాటర్ అనేది శాస్త్రం, శాస్త్రంలో కనబడే ప్రతిరూపం ఆ బింబం అనేది ఏంటి? ఆ పరమాత్మ యొక్క బింబం కదా. అదే మన సాధనలో చెప్పే బింబరూపం అంటారు దాన్ని. అంటే మన లోపల ఉండే ఒక పరమాత్మది. అర్థమైందా మీకు? సో సాధన చేస్తూ శాస్త్ర చక్షువులతో చూడాలి. పరమాత్మను ఎలా చూస్తాం మనం? పరమాత్మను అర్థం చేసుకోవడానికి పరమాత్మ మనకేమైనా కనపడతాడా? రూపగుణాలు మనకు కనపడతాయా? మనకు తెలుసా పరమాత్మ? శాస్త్రం చదివితే తెలుసుద్ది. కరెక్ట్, అర్థమైంది కదా మీకు? అలాగా ఆ శాస్త్రము యొక్క చక్షువులతో చూస్తే ఆ రూపం కనపడుతుంది, దాని యొక్క రిఫ్లెక్షన్ కనపడుతుంది. ఆ రిఫ్లెక్షన్ ఏంటంటే మన లోపల ఉండే పరమాత్మ, బింబరూపం అంటారు దాన్ని. ప్రతిబింబం అనేది ఒక రిఫ్లెక్షను. కానీ పరమాత్మ పైన వైకుంఠంలో ఉండే పరమాత్మ అయితే మనలో ఉన్న పరమాత్మ, ఆయన్ని బింబరూపం అంటారు. ఆయనే మనలో, అంటే ప్రతి జీవిలో ఉండే ఒక పరమాత్మ. అది ద్వైత సిద్ధాంతం అనుసారం ఆయన చెప్తున్నారు మధ్వాచార్యులు వారు. అలాంటి ఒక సాధనలో ప్రావీణ్యం కలిగి ఉండాలంటే ఏంటి? మోక్ష సాధనలో. ఏదో ఊరికే మామూలుగా చేసే ఈ ఆర్టిఫిషియల్ సాధన కాదు. ఈ ధనుర్విద్యో గద విద్యో లేకపోతే మ్యాథమెటిక్సో క్యాలిక్యులేషనో కాదు. ఆ బింబరూపాన్ని చూస్తూ భగవంతుడిని అచీవ్ ఎలా చేయాలి మనం? ఆ ధనస్సు ఏంటి తెలుసా? మనస్సు. ధనస్సు మనస్సు. 5 బాణాలు ఇచ్చాడే, పంచేంద్రియాలు. లేదు, పంచేంద్రియాలు, 5 సెన్సెస్. ఈ పంచేంద్రియాల కోసమే మనం పనిచేస్తాం. ఈ పంచేంద్రియాలను సాటిస్ఫై చేస్తూ బ్రతకటమే ఒక మనిషి. ఆ పంచేంద్రియాలని తృప్తి చేస్తూ సాటిస్ఫై చేస్తూ బ్రతికితే అది భోగం. పంచేంద్రియాలని సాటిస్ఫై చెయ్యకుండా బ్రతికితే అది యోగం. సో ఆ 5 బాణాలు పంచేంద్రియాలు. ఆ బింబరూపాన్ని చూస్తూ, శాస్త్రచక్షువుల ద్వారా బింబరూపాన్ని చూస్తూ మనసుని నిగ్రహించి, మన అన్ని పంచేంద్రియాలను నిగ్రహించి, మనసుని నిగ్రహించి ఏకాగ్రతతో పైకి కొడితే పరమాత్మని మనం చేరతాము అని ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఇది మొత్తం. మోక్షం అప్పుడు. అందుకనే దానికి ఆయన అంత చెప్పాడు, ఇది మోక్ష సాధన తెలిసిన వాడు మాత్రమే గెలుచుకుంటాడని. అలా కొడితే అప్పుడు ఏమొస్తుంది? ద్రౌపది వచ్చి తన యొక్క వరమాలని నీ మెళ్ళో వేస్తుంది. అదే మోక్షం. దానికి ఆయన పెట్టిన పేరు, మధ్వాచార్యుల వారు పెట్టిన పేరు అపరోక్ష జ్ఞానం. అంటే మెటీరియల్ నాలెడ్జ్ కాదు, మన యొక్క అహంకారం, ఇంటర్నల్ ఇన్నర్ ఇన్విజిబుల్ నాలెడ్జ్ అనమాట అది. దానికి ఇంత సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది ఎప్పుడైతే విన్నారో 80% మంది జంప్. మేము ఊరికే వచ్చాం, స్వయంవరానికి రావచ్చు కదా, పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎక్కడన్నా రాశారు, కాన్స్టిట్యూషన్లో రాశారు వచ్చిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలని, మేము ఊరికే వచ్చామంటారు. ఇదేంటిది, అది ఎవరు ముందుకు రావట్లేదు. సో కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే అక్కడ అర్జునుడిని భీముడిని చూశాడో, యదువంశంలో ఉన్న వాళ్ళని ఎవరిని మీరు పార్టిసిపేట్ చేయకండి అని చెప్పేస్తాడు. ఇప్పుడు
పంచేంద్రియాలు ఆధీనంలో ఉన్నవాడు రావాలి ఫస్ట్. ఎవరికున్నాయి అంటే క్షత్రియోత్తములకు ఉంటాయి అలాంటివి. ఏ భీష్ముడికి, ద్రోణాచార్యుడు వాళ్ళకి అలాంటి వాళ్ళకు ఉంటాయి తప్ప మామూలు వాళ్ళకు ఉండవు. వాళ్ళందరూ వయోవృద్ధులు అయిపోయారు, వాళ్ళు ఎందుకు వస్తారు పెళ్ళిళ్ళకి ఇప్పుడు? ఈ యంగ్ బ్యాచ్కి ఎవరికి అంత కంట్రోల్ లేదు. అప్పుడు ఫస్ట్ ఒకళ్ళు లెగుస్తాడు. విపరీతమైన లస్ట్ ఉంటుంది వాడికి, వాడే శిశుపాలుడు. ఎవరినైతే కృష్ణుడు ఈ మయసభలో కొట్టేస్తాడో వాడే శిశుపాలుడు. ఆ శిశుపాలుడు లెగిసి నేను చేస్తానంటాడు. సరే అంటారు. ఆ ధనస్సుని నిలబెట్టాలి, వింటి నారిని దానికి తగిలించాలి. వింటి నారిని తగిలించాలంటే ధనస్సుని వంచి వింటి నారిని దానికి పెట్టాలి, అప్పుడే అది స్టిఫ్ అవుతుంది కదా. ఎప్పుడైతే వింటి నారిని ఇలాగ తీసుకొని వస్తాడో ఒక బేసికల్లీ ఒక ఉరద్దాల్ అంటే మినుము గింజంత గ్యాప్ ఉండగా వంచలేడు ఇంకా ధనుస్సుని. ఏమవుతుంది, అలా కొట్టేస్తుంది కదా, ఎగిరి పడతాడు. అందుకని మీకు చెప్పాను, ఇది ఈ ధనుస్సుకి ముందు వింటి నారి బిగించడం ఒక పెద్ద పని. దాని తర్వాత ఇవన్నీ చేసి ఇంత స్ట్రాటజిక్గా దాన్ని కొట్టాలి, అది సెకండరీ. సో శిశుపాలుడు ఎప్పుడైతే ఎగిరి పడ్డాడో అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మనసులో కొంతమంది డౌట్ ఉంటే వెళ్ళిపోతారు. ఇంకొంతమంది డౌట్ ఉన్నారు, వీడియో ఫెయిల్ అయిపోయాడంటే మనం స్పెక్టేటర్, మనం ఓన్లీ ప్రేక్షకుల్లాగా దీన్ని చూద్దామని వెళ్ళిపోతారు. అది ఎవరూ ముందుకు రావట్లేదు. ఇప్పుడు అహంకారంతో ఒకళ్ళు లెగుస్తాడు. వాడెవరు అంటే పాండవుల మేనమామ, మాద్రీపుత్రులైన నకుల సహదేవులకి మాద్రి, ఆవిడకి ఒక అన్న ఉంటాడు, అతని పేరే శల్యుడు. శల్యపర్వం వస్తుంది. శల్యుడు కర్ణుడి రథసారథి. శల్యుడు లెగుస్తాడు. అతనికి వయసు పెద్దదే, అతనేం చిన్నవాడేం కాదు. ద్రౌపదిని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నా యొక్క ప్రతిభని నేను చూపించాలని వస్తాడు. అంటే అతను ఎలాంటి వ్యక్తి అంటే అదో రకమైన దంభం ఉంటుంది, అదో రకమైన గర్వం ఆయనకి. అందుకనే ఇష్టం లేకపోయినా ఏదో మాటిచ్చాడు కాబట్టి దుర్యోధనుడి తరఫున పోరాడతాడు శల్యుడు. బేసికలీ పాండవుల తరఫున పోరాడాలి అంటే ఆయనలో కూడా ఒక అహంకారం ఉంటుంది. లెగుస్తాడు. లెగిసి మళ్ళీ ధనస్సుని వంచి వింటినారిని పెట్టాలి అని అనుకుంటే యావగింజంత దూరంలో, అంటే చాలా చిన్నది, ఇంకా చిన్నది దూరంలో కొట్టేస్తుంది అతన్ని, ఎగిరి పడిపోతాడు. మూడో వ్యక్తి లెగిసేవాడు ఏంటంటే శిశుపాలుడు, శల్యుడు ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకంత పరాక్రమమైన వాడు ఎవరు లేడు. జరాసంధుడు లెగుస్తాడు. కృష్ణుడి మీదకు 17 సార్లు దండయాత్ర చేసిన వ్యక్తి జరాసంధుడు, విపరీతమైన శివభక్తుడు. అతనికి అనిపిస్తుంది శివానుగ్రహం అన్నాడు. కానీ పంచేంద్రియాలు మనస్సుని ఆధీనంలో ఉన్నాయా? అన్ని పారామీటర్స్ కావాలి కదా, ఒకటే అయింది. ఒక నీ పరాక్రమంతో గెలవలేరు ఇది, అంతే. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు లెగిసి చేసి అది వంచి ధనస్సుని వింటి నారి కడదామన్న కరెక్ట్గా ఒక ఆవగింజ, మస్టర్డ్ సీడ్ ఆవగింజంత దూరంలో ఉండగా లెగిసి పడతాడు. ఇంక అందరూ రిజైన్ చేస్తారు. ఇంకా ఇది ఎవరు అంటే ఎవరు గెలిచేవాళ్ళు ఎవరు లేరా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తున్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు చూసి కర్ణ నువ్వు వెళ్ళమంటాడు. ఇప్పుడు కర్ణుడు శూరుడు ధీరుడు అంటే చాలామంది నా పాడ్కాస్టుల్లో చూసిన వాళ్ళు అంటారు ఏదో నేను అదే పనిగా కర్ణుడిని ఏదో తక్కువగా చూపిస్తున్నానని. కర్ణుడు యొక్క శౌర్యాన్ని నేను ఎప్పుడూ తక్కువగా చెప్పను. కర్ణుడు జరాసంధుడిని ఓడించినవాడు, మీరు అది గమనించాలి. ఇక్కడ కర్ణుడు శౌర్యము ఎప్పుడూ తక్కువది కాదు. బట్ నేను ఆ మాటకు వస్తే ఏ అసురుడు శౌర్యం అంత తక్కువదేం కాదు. హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, బలి, నరకాసురుడు, రావణుడు వీళ్ళెవరు శౌర్యంలో తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళకి చాలా బలం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది వీళ్ళకి. కానీ శౌర్యం ఉన్న ప్రతివాడు మంచివాడు కాదు, అది మీరు గమనించాలి ఇక్కడ. అవును. కాబట్టి కర్ణుడు లెగుస్తాడు. సో కర్ణుడు ఖచ్చితంగా గెలుస్తాడు అనే చాలా గట్టి నమ్మకంతో ఉంటాడు. ఎందుకంటే జరాసంధుడిని లాంటి వాడే, జరాసంధుడు కర్ణుడిని జయించలేక ఒక రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. నేను అది మీకు మళ్ళీ ఒక వృత్తాంతంలో చెప్తాను. అంటే దుర్యోధనుడికి కర్ణుడి మీద నమ్మకం రావటానికి కారణం ఏంటంటే దాని వెనకాలంటే వీళ్ళ మిత్రత్వంలో ఎంత కాంప్లికేటెడ్ డిప్లొమసీ ఉంటుందంటే ఎప్పుడూ కూడా దుర్యోధనుడు మనస్సాక్షిగా కర్ణుడిని ప్రేమించిన వ్యక్తి ఏం కాదు. దుర్యోధనుడు మైండ్లో ఏముంటుందంటే నాకు గదాయుద్ధం వచ్చు, నేను భీముడిని కొట్టగలను, అందుకనే బలరాముడి దగ్గరికి వెళ్ళి ఇంకా గదాయుద్ధం నేర్చుకుంటాడు. బలరాముడు ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ ఇన్
గదాయుద్ధం. మరి అర్జునుడిని ఎవడు కొడతాడు? అందుకు కర్ణుడు అంటే ఇష్టం అంతే. సో ఆ కర్ణుడు కూడా కొన్ని సన్నివేశాల్లో ప్రూవ్ చేశాడు, ఎవరూ ఓడించలేని జరాసంధుడిని కొద్దో గొప్ప, ఎందుకంటే కవచకుండలాలు అవి ఉన్నాయి, జరాసంధుడు వద్దులే వీడితో యుద్ధం చేయటం కన్నా ట్రూస్ చేసుకుందాం అనుకుంటాడు. అలాంటి జరాసంధుడు ఎప్పుడైతే పడిపోయాడో కర్ణుడు లెగుస్తాడు. ఇక్కడ అందరూ గమనించాలి, హిందీ సీరియల్ అన్నిట్లోనూ కర్ణుడు వస్తే కర్ణుడు శూద్రుడు కాబట్టి నేను కర్ణుణ్ణి పెళ్లి చేసుకోను అని ద్రౌపది అంటది అనేది బిఆర్ చోప్రా గారు తీసిన మహాభారతం సీరియల్లో మాత్రమే నేను ఇది చూశాను. ఇది ఏ వర్షన్ ఆఫ్ మహాభారతంలో కూడా లేదండి. ఆంధ్ర మహాభారతంలో లేదు, వ్యాస మహాభారతంలో లేదు, ఈ బోరి మహాభారతంలో కూడా లేదు. గాంగూలీ నేను పెద్దగా అంటే నాకు గుర్తులేదు గాంగూలీలో ఉందో లేదో, బట్ ఇది ఏ మహాభారతంలోనూ రాదు ఇది. కాబట్టి అది ప్లస్ మన తెలుగు సినిమా సాహిత్యంలో ఏం చూపించారంటే కర్ణుడు కొడుతుంటే కృష్ణుడు ఫ్లూట్ ఇసిరేసాడని చూపించారు. అది అయితే ఖచ్చితంగా నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇది డైరెక్టర్ల పైత్యం, డైరెక్టర్ల వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఇంటెలిజెన్స్ అనాలో దాన్ని ఫూలిష్నెస్ అనాలో నాకు తెలీదు. అందుకనే నెక్స్ట్ టైం నుంచి, అంటే అప్పట్లో అంటే ఇలాంటి డిస్క్లైమర్స్ లాంటివి లేవు, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలా మహాభారత రామాయణ క్యారెక్టర్లను తీసుకొని ఎవరన్నా సినిమాలు తీస్తే ఒక డిస్క్లైమర్ వేసుకోవాలి వీళ్ళంతా, ఇది మేము క్రియేట్ చేసింది, దీంట్లో ఎక్కడ రాసి లేదు అని. ఇది మేము మహాభారత క్యారెక్టర్స్ని వాడుకుంటూ క్రియేట్ చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ, అలాగా మీరు రాసుకుంటే మంచిది. సో కర్ణుడు అనేవాడు లెగుస్తాడు, వింటి నారి బిగించటానికి కిందకు వంచి వింటి నారిని ఆల్మోస్ట్ బిగించాడని అందరూ చూస్తుంటారు, ఎందుకంటే వెంట్రుక వాసిలో కొట్టేస్తుంది అతన్ని. వెంట్రుక వాసి ఇంకొంచెం ఉంటే వింటి నారి బిగిస్తాడు అనగా, ఇక ఆయన వంచి కరెక్ట్గా పట్టుకుంటే వెంట్రుక వాసి ఉండగా మళ్ళీ అంటే అది బ్యాక్ ఫైర్ అవుతుంది కదా, ఇలా కొట్టేగానే ఎగిరి కింద పడతాడు. ఇంకా కర్ణుడే ఇలా పడ్డాడని ఎప్పుడైతే వీళ్ళందరూ చూశారో ఖచ్చితంగా ద్రుపదుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయంవరం అంటే ఏంటి, సింపుల్గా గెలుచుకునే పెట్టాలి నువ్వు, అంటే మరీ సింపుల్గా కాకపోయినా అట్లీస్ట్ ఈ లోకంలో ఉండేవాడు ఎవడన్నా గెలుచుకునేటట్టుగా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంత తార్కికమైనది, ఇది అంటే తార్కికం అంటే ఒక ఫిలసాఫికల్గా ఉంది ఇది మొత్తం పజిల్ అంతా, అదంత ఈజీ కాదు. అసలు ఎవడన్నా గెలుస్తాడా, అసలు పాంచాలిని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అసలు ఆమె సౌందర్యాన్నండి దూరం నుంచి చూస్తే అసలు మామూలుగా ఒక్కొక్క మగవాడికి హార్ట్ రేట్ కొట్టేసుకుంటుంది అనమాట. అసలు అది మామూలు, అసలు అలాంటి ఆడవాళ్ళని చూడటమే ఒక అదృష్టం, అంత అందగత్తే. ఇక ఏంటని అందరూ చూస్తున్నప్పుడు బ్రాహ్మణుల్లోంచి ఒకడు బయటకు వస్తాడు, బాగా సూపర్గా, అసలు ఒక రకమైన దాన్ని ఏమంటారు ఆరాతో ఒక బయటకు వస్తాడు, కేవలం ఒక చిన్న పంచా కండవా వేసుకొని. బ్రాహ్మణులందరూ అంటారు, క్షత్రియులు లాంటి వాళ్ళే వంచి కట్టలేకపోయారు దాన్ని, అసలు నువ్వు బ్రాహ్మణుడు నువ్వేం చేస్తావు అని. అందులో కొందరు బ్రాహ్మణులు ఏమంటారంటే, మనవాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరు లేరా, మనవాళ్ళు ఉన్నారు. సో పరశురాముడు మనవాడు కాదా, అగస్త్యుడు మనవాడు కాదా, కాబట్టి ఏమో మనవాడు గెలుస్తాడేమో అని అర్జునుడిని ఎంకరేజ్ చేస్తారు కొందరు. సో ఎంకరేజ్మెంట్ని తీసుకొని స్పోర్టివ్ స్పిరిట్తో అర్జునుడు ముందుకెళ్ళిన అర్జునుడు అసలు ఇక్కడ ఇంతమంది పజల్ చేయటానికి విపరీతంగా కష్టపడుతుంటే సాధారణంగా వెళ్ళి ఆ ధనస్సు, ఆ శివుడు అనుగ్రహంతో ఇచ్చిన ధనస్సుకు ఒకసారి దండం పెట్టుకొని దాన్ని స్పృశించి దాన్ని నిలబెట్టి ఇలా వంచి ఒక్క సెకండ్లో తాడు కట్టేస్తాడు. అసలు ఒక్క సెకండ్లో తాడు కట్టడం చూసి రాజులందరూ షాక్ అవుతారు, అసలు తాడు కట్టడమే ఒక పెద్ద విషయం అంటే. అది ఒక సెకండ్లో కట్టేస్తాడు. మరుక్షణంలో ఆ ప్రతిబింబాన్ని చూసుకుంటూ పైకి ధనస్సు పెట్టి ఆ బాణాలతో కొడితే టక్ ఫిష్ పడిపోతుంది. ఆ మత్స్య యంత్రం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తాడు. అంటే వ్యాస భగవాన్లు వారు ఎలా రాశారంటే అందులో అదేమి ఒక ఎలాబరేట్గా, అంటే ఏదో కుస్తీ పడుతూ ఒక ఎఫర్ట్గా చేస్తున్న పనేం కాదు, ఎఫర్ట్లెస్ పని అనమాట. ఇలా గాల్లో చూసి ఇలా ఇసిరేసినట్టు చేసేస్తాడు అతను. వచ్చామా కొట్టామా అయిపోయిందా, ఎఫర్ట్లెస్. ఇది చూసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్షత్రియులందరికీ మతిపోద్ది. మతిపోయగానే అసలు కొట్టగానే
ద్రౌపది నడుచుకుంటూ వచ్చి వరమాలని అర్జునుడు మెడలో వేస్తుంది. వేసి ఆవిడ వెళ్ళిపోతుంది ఆవిడ స్థానానికి. ఇమ్మీడియట్లీ మీరన్న డైలాగ్ అనమాట. ఇంకా బ్రాహ్మిన్స్ అందరూ అచీవ్డ్, ఇక్కడ కూడా మన డామినేషన్, ఇక్కడ కూడా మన డామినేషనే, ఇక్కడ కూడా మన డామినేషన్ రాచారి అంటారు వాళ్ళు. సో వాళ్ళకి అర్థం కాదు, అంటే ఇది కేవలం ఒక హాస్యానికి మాత్రమే మాట్లాడుతుంది మనం. సో వాళ్ళకి అర్థం కాదు. అందరూ కంగ్రాచులేషన్స్ అర్జున, ఏం చేసావయ్యా నువ్వు, భలే చేసావు అని అందరు అనుకుంటున్నప్పుడు ఇమీడియట్లీ ద్రుపదుడు లేచి క్లాప్స్ కొడతాడు. కానీ ద్రుపదుడికి ఒక డౌట్, అసలు నేను కన్నదే నా కూతుర్ని అర్జునుడు పెళ్లి చేసుకోవాలని. నేను గతంలో మీకు అశ్వత్థామ ఘట్టంలో చెప్పాను. అతన్ని రథానికి కట్టి లాక్కొని వచ్చి ఇసిరేస్తాడు అర్జునుడు తన గురువు దగ్గర. ఆ రోజు అతను ప్రతిజ్ఞ చేస్తాడు, నాకు ఒక కొడుకు కావాలి, ఆ కొడుకు నేను చంపాలి. అతడే దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడిని. ఒక కూతురు కావాలి, సో పెళ్లి చేసుకోవాలి నాకు, అంటే అర్జునుడే అల్లుడిలాగా రావాలి అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుల ఫ్యూజులు ఎలాగ ఎగురుతాయి, ఈ ద్రుపదుడు ఫ్యూజ్ ఎగిరిపోద్ది. ఇదేంటిది ఇది అంటే మనల్ని మోసం చేశారు యజ్ఞం చేసిన ఋషులు. అంటే యజ్ఞంలోంచి వచ్చింది అన్నారు, కరెక్టే, ద్రౌపది యజ్ఞంలోంచి వచ్చింది. నేను అడిగింది దేనికి, నాకు అల్లుడుగా అర్జునుడు రావాలని అడిగాను, ఎవరో బ్రాహ్మడు వచ్చి కొట్టుకెళ్ళిపోయాడు ఏంటి అంటే 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 మా వాళ్ళు చెప్పినవన్నీ నిజాలు కావా అని ఒక పెద్ద డౌట్లో ఉంటాడు. డౌట్లో ఉండి ఒక షేక్ అయ్యి ఒక ఏదో పరధ్యానంలో ఉన్నప్పుడు, అంటే ఎవరు గోల వాడిదని వీళ్ళంతా క్షత్రియులు లెగుస్తారు. ఏరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మినిట్ నుంచి చూస్తున్నాను నేను, ఏదో తార్కికం అన్నావు, ఏదో లాజిక్ చెప్పావు, ఏదో కాంప్లికేటెడ్ అన్నావు, అదేమో మేము కొట్టలేకపోయాం, వీడెవడో బ్రాహ్మణ్ నుంచి వచ్చాడు, వీడు ఒక నిమిషంలో కొట్టేశాడు అంటే మీరు ఏదో చీటింగ్ చేశారు, మాలాంటి క్షత్రియులే కొట్టలేకపోతే అసలు వీళ్ళు ఎలా కొడతారు, ఇది ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగుంది, ఇది మేము అసలు ఒప్పుకోమని చెప్పి ఒక్కొక్కడు శల్యుడు, అసలు ఫస్ట్ శల్యుడు అనమాట. అంటే చెప్పాను కదా శల్యుడి గర్వం అని, నేను 100% ఒప్పుకోను, ఇది పేపర్ లీక్ అయిపోయింది, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు వీళ్ళు కలిసి మన క్షత్రియుల్ని అవహేళన చేయటానికి వీళ్ళు ముందే ఏదో స్కెచ్ చేసి బ్రాహ్మణుల్లోంచి ఒకరిని తీసుకొని వచ్చి ఇది కొట్టేలా చేశారని చెప్పి ఆ గద తీసుకొని మీదకెళ్తాడు. శల్యుడు గద తీసుకొని మీదకెళ్తే పక్కనే భీముడు ఉంటాడు అనమాట. పక్కనున్న వృక్షం తీస్తాడు లోపల నుంచి, వృక్షం లేపేస్తాడు భీముడు. ఒక చెట్టు లేపేసి రారాడు ముందుకు అంటాడు. వీడేంటి మనం గద్దేస్తే వీడు వృక్షం తీసేసాడేంటి బయటికి, అమ్మో చూస్తే వీళ్ళంతా ఏదో స్కెచ్లా ఉంది, వీళ్ళు వద్దులే ఇందులో మనకని చెప్పి వస్తాడు ముందుకి. భీముడు ఒక్క తను అంతే ఎగిరిపడి థ్యాంక్ యూ బ్రదర్, టాటా బాయ్ బాయ్, నేనేదో ఊరికే వచ్చాను, వీళ్ళు పెట్టిన ఫుడ్ కూడా అంత బాగాలేదు, సో ఐఎమ్ గోయింగ్ అంటాడు. సో శల్యుడు పోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలిందంటే కర్ణుడు. ఇంకా కర్ణుడు వస్తాడు. కర్ణుడు చేసిన అక్కడ ఒక చిన్న సైజు యుద్ధం జరుగుద్ది. కర్ణుడు అర్జును మీదకి విపరీతమైన, వాళ్ళిద్దరికి ఒక ఫైట్ జరుగుద్ది, విపరీతం బాణాలు అయ్యిసిరేస్తారు, అర్జునుడు వాళ్ళన్నీ నిగ్రహిస్తాడు, కర్ణుడు ఏమీ చేయలేడు. అసలు ఏంటిది అని చెప్పి కర్ణుడు అతను ముఖం చూసి అడుగుతాడు, నువ్వు నిజంగా బ్రాహ్మడువేనా, నువ్వు చేసే యుద్ధము, నువ్వు చేసే పని అదంతా చూస్తుంటే నువ్వేదో అయితే ఇంద్రుడు అయి ఉండాలి, ఏదో రుద్రుడిలాగా యుద్ధం చేస్తున్నావు, లేదా నువ్వు అర్జునుడు అయి ఉండాలంటాడు. వీళ్ళు తప్ప ఇలాంటి యుద్ధం ఎవరు చేయలేరు, నేను ఇంత ప్రతిభ ఎక్కడా చూడలేదని. అంటే అర్జునుడు ఏ రిప్లై ఇవ్వడు, ఎందుకంటే అతను వాళ్ళంతటి వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు కదా, వీళ్ళని చూసి కూడా పోల్చుకోలేకపోతున్నారు. మీరు చూడండి అక్కడ కౌరవులు వాళ్ళు ఆల్రెడీ డెత్ సెరమనీ చేసేసి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళకి డౌట్ రాట్లా, చనిపోయినాడు ఎలా బ్రతికొస్తాడు. కాబట్టి ఇంకెళ్ళి ఇక అప్పుడు కృష్ణుడు లెగుస్తాడు. కృష్ణుడు లెగిసి అలా మనం యుద్ధం అది స్వయంవరం ఇది, ఇలాంటివి ఏమీ చేయకూడదు, అందరూ కాముగా కూర్చోండి అంటాడు. కూర్చోండి అంటే లెగిసిన 2-3 కూర్చుంటారు. కూర్చోగానే ఇక్కడి నుంచి బ్రాహ్మిన్స్కి మళ్ళీ, అంటే మీరు జయించలేకపోతే మా వాడొకడు కొడితే మీకు జలసియా అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కడు కమండలాలు నీళ్లు తీసుకుంటారు ఇక చెప్పించడానికి. ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటే పరధ్యానంలో చూస్తుంటాడు అనమాట. ఎవరు? ద్రుపదుడు. నేను ఎందుకు పెట్టాను, నేనేదో అర్జునుడికి ఇద్దామని అనుకుంటే ఎవడో వచ్చి గెలిచాడు, నా బాధ నాదైతే మీ బాధ ఏంట్రా ఇక్కడ అని చెప్పి ఇదంతా చూసి షాక్ అయ్యి, హే ఏంటి మీ బ్రాహ్మలందరూ, అంటే ఆ బ్రాహ్మలందరికీ కోపం వచ్చి ఇప్పుడు శపించి ఇక్కడ ఏదో పెద్ద వినాశనం జరుగుద్దని అందరూ ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి
ద్రుపదుడు లెగుస్తాడు. లెగిస్తే కృష్ణుడేమో ఉండిపోమన్నాడు. ద్రుపదుడు అందరూ ప్రశాంతంగా ఉండండి అంటున్నాడు. ఈ క్షత్రియులందరూ చూస్తే అసలు నిన్ను దన్నాలు నేను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాంప్లికేటెడ్ దానికి పిలిచి మమ్మల్ని అవమానించావు నువ్వు అని అందరూ ద్రుపదుడు వైపుకి పరిగెడతారు. ద్రుపదుడికి ఏం చేయాలి అర్థం కాక ఇదేంటిది స్వయంవరం పెట్టుకుంటే నా సావుకొచ్చినట్టుందని చెప్పి పోయి బ్రాహ్మణంలో దాక్కుంటాడు ద్రుపదుడు. సో ఫైనల్లీ ఏంటంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడు. సో జరాసంధుడు, శల్యుడు, శిశుపాలుడు, శిశుపాలుడికి జరాసంధుడికి తెలుసు కృష్ణుడు అక్కడ ఉన్నాడని. సో కృష్ణుడు మీదున్న భయంతో వాళ్ళెవ్వరూ యుద్ధం చెయ్యకుండా సరేరా ద్రుపద నీ పని తర్వాత చెప్తాము, నువ్వు మాత్రం ఏదో స్కెచ్ చేసి క్షత్రియులని కేవలం డీమోరలైజ్ చేసి క్షత్రియులు మీరు ఎందుకు పనికిరారని చెప్పడానికి నువ్వేదో చేసావు, మాకు అంత క్లారిటీగా అర్థమైంది. లేకపోతే వాడెవడో నార్మల్ వ్యక్తి బ్రాహ్మణుల లోపల నుంచి వచ్చి ఇది కొట్టేయడిలాగా తర్వాత చూసుకుందాం నేనని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, మళ్ళీ షాక్లోనే ఉండాలి ద్రుపదుడు. ఇదేంటిది ఇది ఇలా జరిగిందని చెప్పి బట్ ఏం చేస్తాడు, ధర్మం ప్రకారం నిలబడాలి. కొట్టినవాడు బ్రాహ్మడు, ద్రౌపది వరమాలు వేసేసింది, పట్టుకొని పోతారు ఇంటికి. నేను చెప్పాను కదా వాళ్ళందరూ ఒక చిన్న ఇంట్లో ఉంటారని. సో ద్రౌపది వెళ్ళిన తర్వాత దృష్టద్యుమ్నుని పిలుస్తాడు. వాళ్ళు నిజంగా బ్రాహ్మలేనంటావా అని అడుగుతాడు దృష్టద్యుమ్నుడిని. నాకు మాత్రం ఏం తెలుసు నాన్న, నువ్వు చూసిందే కదా నేను చూశాను అంటాడు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి పోయి వాళ్ళ దగ్గర ఒక స్కెచ్ చేసి ఓ చిన్న రేకి వేసి అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు కనుక్కొని రమ్మంటాడు. సో దృష్టద్యుమ్నుడు వెళ్తాడు. వెళ్ళి ఆ విండో వెనకాల నుంచి ఒక బైనాక్లర్స్ పెట్టుకొని చూస్తుంటాడు ఏం చేస్తున్నారు వీళ్ళని. వీళ్ళు వెళ్ళగానే వీళ్ళు వస్తారు, ఏదో ఇంత భోజనం ఉంటుంది కుంతి, దాని తర్వాత అందరికీ పెట్టమని చెప్తుంది. ద్రౌపది సగభాగం భీముడికి పెడుతుంది, మిగతా సగభాగం వాళ్ళందరూ తింటారు. తర్వాత కుంతిని ద్రౌపది ఇద్దరు తింటారు. కుంతి తల దగ్గర పడుకుంటుంది, ద్రౌపది కాళ్ళ దగ్గర పడుకుంటుంది. 5 మధ్యలో పడుకుంటారు ఆ రూమ్లో. తర్వాత పడుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని చెప్పి దృష్టద్యుమ్నుడు అక్కడ వింటుంటే వాళ్ళు ఏంటంటే ఏ అస్త్రం ఎలాంటిది, ఇవాళ ధనస్సు ఎలాగుంది, అసలు దీన్ని నిజంగా ఎలా భేదించావు నువ్వు అని అర్జునుని అడిగితే అసలు దీనికి నేను ఈ టెక్నిక్ వాడానని అతనంటాం. సో అసలు ఏంటి యుద్ధం ఏంటి, అసలు జనాలేంటి, అస్త్రాలేంటి, శస్త్రాలేంటి, వీటి గురించి డిస్కషన్ వింటే వీళ్ళు అసలు బ్రాహ్మలు కానే కాదని ఒక డౌట్ వస్తుంది దృష్టద్యుమ్నుడికి. వెళ్ళి ద్రుపదుడికి చెప్తాడు, నేను వాళ్ళ కాన్వర్జేషన్స్ అంతా విన్నాను, బ్రాహ్మలు మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్ ఏది వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళంతా కూడా ఏదో అస్త్రాలు శస్త్రాలని అంత క్షత్రియ భాష ఉంది వీళ్ళదని. ఓహో ఇలాగుందా అని చెప్పి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమంటాడు, మన రాజ్యంలో ఉన్న బ్రాహ్మణోత్తములందరినీ ఒక చిన్న డిఫరెంట్ రథాలు తీసుకొని వెళ్ళి గిఫ్ట్లు ఇద్దామని చెప్పి బ్రాహ్మణుల్ని పంపిస్తారు. వాళ్ళ రాజ్యంలో ఉన్న ఒక పెద్ద ముత్తైదు ఇలాగా ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి, ఏమిటయ్యా అర్జున చాలా బాగా నిన్న ప్రదర్శించావు, ఏ ఊరు, ఏ గోత్రం, మీ వాళ్ళు ఎక్కడుంటారు, మీ పూర్వీకులు ఎక్కడుంటారు, మీరు ఏ ఊరోళ్ళు, ఇవన్నీ మొదలు పెడతాడు. అక్కడ ఎవ్వరు ఏం మాట్లాడరు. దాని తర్వాత వచ్చి మిమ్మల్ని రాజుగారు అంతఃపురానికి పిలుస్తున్నారు అని చెప్పి ఒక 4 వాహనాలు ఉంటాయి. ఆ వాహనాలు ఏంటి, ఒక దాంట్లో ఒక రకంగా, ఇంకో దాంట్లో ఇంటో అంటే ఏంటంటే వాళ్ళని డీకోడ్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు క్షత్రియులైతే వాళ్ళు ఒక రకమైన వాహనాన్ని ఇష్టపడతారు, వారు వైశ్యులైతే ఇంకో రకమైన వాహనాన్ని ఇష్టపడతారు, వాళ్ళు శూద్రులైతే వాళ్ళకు ఒక రకమైన ఇష్టం ఉంటుంది. సో ఆ కలర్ కాంబినేషన్స్ అవన్నీ చూసి వాళ్ళందరూ కూడా క్షత్రియులు ఎక్కే వాహనంలో ఎక్కి వస్తారు. తర్వాత వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి రకరకాల పజిల్స్ పెడతాడు ఆయన. పజిల్స్ పెడితే ఎక్కడ కూడా వీళ్ళు బ్రాహ్మిన్స్ అనేది అతనికి అర్థం కాదు. మీరు మాట్లాడే భాష అంటే భోజనం వచ్చినప్పుడు భోజనం ఏర్పాట్లు చేస్తాడు. అక్కడ కూడా ఏంటి, బ్రాహ్మణులు తినే భోజనం, క్షత్రియులు తినే భోజనం, వైశ్యులు తినే భోజనం, శూద్రులు తినే భోజనం అని రకరకాల డిఫరెంట్ డిషెస్ పెడతాడు. వీళ్ళందరూ క్షత్రియులు తిన్న భోజనమే తింటుంటారు వీళ్ళు. ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు, మీరు నిజంగా బ్రాహ్మణులేనా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఇక పాండురాజు నిజం చెప్పాలి, ఎందుకంటే మనోడు నిన్నటి నుంచి ట్రామాలో ఉన్నాడు, అర్థం కాక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు, ఇంకెక్కువ సస్పెన్స్లో పెడితే పోతాడని చెప్పి, నువ్వు అన్నది రైటే, మేమే పంచపాండవులం అని. అది నాకు మా రాజ్యంలో ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, ఒక చిలక జ్యోతిష్యుడు, లేకపోతే ఒక పాచికలేసే జ్యోతిష్యుడు, మీరు చచ్చిపోయారని అన్ని చోట్ల వార్త వెళ్ళినప్పుడు నేను కూతుర్ని కన్నదే అర్జునుడికి ఇవ్వటానికి, మీరు ఎలా చచ్చిపోతారు అని నేను పాచికలేసేవాడిని అడిగాను, వాడు నాకు అప్పుడే చెప్పాడు, అదే అంజనం ఏదో వేస్తారు కదా చేసి, లేదు పాండవులు బ్రతికే ఉన్నారని చెప్పాడు. ఓహో మీరేనా పాండవులు, చాలా సంతోషం నాయన, నా సస్పెన్స్ ఇప్పుడు తీరింది, నేను ఇవాళ నైట్ పడుకొని 9 ఫుడ్ తింటాను, నేను ఇక పోతాను నేను అంటాడు. ఏంటి పోయేది, అసలు యాక్చువల్లీ ట్విస్ట్ ఇక్కడే ఉంది.
సో పెళ్లి గిళ్ళి గురించి ఏం మాట్లాడలేదేంటి ద్రుపద అంటే, అదే ఇప్పుడు సస్పెన్స్ తీరింది కదా, ఇవాళ నైట్ ప్రశాంతంగా పడుకొని మీరు కూడా పడుకోండి, రేపు పొద్దున్న వచ్చి మాట్లాడదామని. ఇక్కడ ఏం జరుగుద్ది, ద్రౌపది ఎప్పుడైతే వరమాల వేసి దాని తర్వాత అర్జునుడు తీసుకొని కుంతి దగ్గరకు వస్తాడో నార్మల్గా వాళ్ళు ఒక భిక్షాటన చేసి తీసుకొని వస్తారు. అమ్మ ఇది భిక్ష అని చెప్తే నాయన అందరూ పంచుకోండి అంటది ఆవిడ. అలాగే ఆ రోజు కూడా నేను భిక్ష తెచ్చాను అంటే సరే నాయన అందరూ పంచుకోండి యథావిధిగా పంచుకోండి అంటది. అప్పుడు లోపల నుంచి ద్రౌపదిని తీసుకొని వస్తారు. మీరు తెచ్చింది అమ్మాయినా, మరి భిక్ష అని ఎందుకన్నారు? అది దాని వెనకాల ఒక పరమార్థం ఉంది. బట్ వాళ్ళు భిక్ష అని అన్నారు, పంచుకోమంది అంటే వాళ్ళు అక్కడ ఆలోచించారు. ఆ రోజు ఎప్పుడైతే వ్యాసుడు ఈవిడ 5గురికి భార్య అవుతుంది అనేది వ్యాసుడు ఆల్రెడీ చెప్పాడని నేను మీకు చెప్పాను. అప్పుడు వరకు 5గురు వీళ్ళని డౌట్ రాలేదు కదా. ఎప్పుడైతే అర్జునుడు గెలిచి ఈమెని తీసుకొచ్చాడో అప్పుడు ధర్మరాజుకి అర్థమైపోతుంది ఈ 5గురం మేమే అని. ప్లస్ వాళ్ళ అమ్మ ఏమంది, ఇది అందరూ పంచుకోండి అంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మ చెప్పిన మాట కూడా సత్యమైంది. అక్కడ వ్యాసుడు చెప్పాడు ఈవిడికే 5 భార్యలు ఉంటాయి, ఆవిడ జాతకమే అలాంటిది అని. వెళ్ళి ద్రుపదుడు దుష్టద్రునుడు పక్కనుంటే నీకు సస్పెన్స్ తీరింది, హ్యాపీగా పడుకుందాం అనుకుంటున్నావు, గుడ్, బట్ నీకు సస్పెన్స్ ఉంది, యాక్చువల్లీ మేము 5గురం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటాడు. 5గురు పెళ్లి చేసుకోవటం ఏంటి, ఫ్యూజులు ఎగిరాయిరా బాబు నాకు, మీరు ఫస్ట్ వెళ్ళి పడుకోండి, మీరు నాకు ఇవాళ నైట్ రెస్ట్ కావాలని ద్రుపదుడు పడుకుంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ లెగ్గానే అసలు ధర్మం తెలిసిన ధర్మరాజు నువ్వు, అలా ఎక్కడన్నా జరుగుద్దా, అసలు ఏంటిది అంటాడు. సో ఇక్కడ నేను గతంలో మీకు ఒకటి చెప్పా, ఏంటంటే కర్ణుడు ద్రౌపది స్వయంవరంలో పార్టిసిపేట్ చేసింది తనకు అనురక్తి ఉండి కాదు, దుర్యోధనుడు కోసం పార్టిసిపేట్ చేశాడు, దుర్యోధనుడు చెప్తే పార్టిసిపేట్ చేశాడని చెప్పాను. అంటే కర్ణుడు ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అతనికి లేదు. మీరు మహాభారతం మొత్తం చదివితే మీకు తెలుస్తాయి కొన్ని ఘటనలు. కానీ దుర్యోధనుడు ఇప్పుడు ఎలా అయితే శల్యుడేమీ అది పార్టిసిపేట్ చేద్దామన్న ఆలోచనతో వచ్చినాడు కాదు, ప్రతిభ చూపించడానికి. ఎప్పుడైతే శిశుపాలుడు ఎగిరి పడిపోయాడో అప్పుడు శల్యుడు అనుకున్నాడు అయితే ఈ పజల్ మనం చేయాలి, మన వీరత్వం చూపించుకోవాలని. అలాగా ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నవాళ్ళు గెలిస్తే ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు కదా తెలియకుండా. అంటే ఇక్కడ అసలు జాతి విభేదం అనేది ఎక్కడొచ్చింది, కర్ణుడు పార్టిసిపేట్ చేశాడు, కర్ణుడు గెలిస్తే కర్ణుడికి ఇచ్చేసేవాళ్ళు, బ్రాహ్మణులు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు, ఇచ్చేసాడు కదా, అసలు వాళ్ళకి తెలియదు కదా క్షత్రియుడని. కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ ఇతగాడు శూద్రుడు, నేను ఇతన్ని పెళ్లి చేసుకోని అనేది మాత్రం కేవలం ఈ సినిమా సాహిత్యాలు మాత్రమే, ఇవి అసలు రియల్గా లేదు, ఇది కేవలం సినిమా సాహిత్యం మాత్రమే. సో నెక్స్ట్ జరిగే వృత్తాంతం ఏంటి, ఇప్పుడు బ్రాహ్మణులకి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అప్పుడు చెప్పాడు ఇతను యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏమని, మేము పలానా పలానా అని. నెక్స్ట్ రోజు మార్నింగ్ లెగ్గానే నేను 2 రాత్రుల నుంచి పడుకోలేదు నాయన, నువ్వు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నావు, అసలు ఈ 5గురు పెళ్లి చేసుకోవడం ఏంటి దరిద్రం అని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు ఏమని ధర్మరాజు, అసలు అన్నగా నాకు పెళ్లి కాలేదు, నా తర్వాత భీముడికి పెళ్ళయింది, అది ఎందుకు అయింది అనేది నేను తర్వాత చెప్తాను, అది ఎలాగ కరెక్టు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఎలా పెళ్లి చేసుకోవాలి అంటే, అయితే మంచిది అర్జునుడు అక్కర్లేదులే నువ్వే చేసుకోమంటాడు ధర్మరాజుని. అంటే ఇక్కడ ఈ మాట వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, అంటే స్వయంవరంలో గెలిచిన వాడు మాత్రమే ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాల్సిన నియమం కూడా ఏమీ లేదు. అర్జునుడు స్వయంవరంలో గెలిస్తే అగ్రజుడైన ధర్మరాజు నువ్వు పెళ్లి చేసుకోమంటాడు ద్రుపదుడు. అంటే మీకు ఇక్కడ నియమం అర్థమవుతుంది కదా, మీకు లాస్ ఆఫ్ స్వయంవర, రూల్స్ ఆఫ్ స్వయంవర అనేది మీరు అర్థం చేసుకోవాలి. స్వయంవరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల వివక్ష అనేది లేదు, జాతి వివక్ష లేదు, వర్ణ వివక్ష లేదు, అందుకనే ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు గెలిచిన వాడు అతనికి ఎవరికి నచ్చితే వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు కూర్చోబెట్టి ధర్మరాజు చెప్తాడు, నేను నిజంగా నీకు జోక్ చేస్తున్నట్టు అనిపించింది కదా నిన్న, జోక్ కాదు, నేను నిజంగా 5గురం కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాం అని అడుగుతాడు. అడగగానే ఇంకా ద్రుపదుడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ద్రుపదుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు ధర్మరాజువి, నువ్వు మాట్లాడితేనే ధర్మం ఉంటుంది అనేది లోకం చెప్తుంది. రెండోది, నిన్ను నువ్వు చెప్తే అది జోక్ అనుకున్నాను, అదొక హాస్యాస్పదంగా చెప్పామనుకున్నాను, ఇవాళ పొద్దున్న లెగిసిన తర్వాత కూడా నువ్వు అదే మాట అంటున్నావు, మేము 5గురం కలిసి పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ అని. అసలు అది ఎలా ధర్మం అవుతుంది, అసలు లోకంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా, ఇది ఆయన అడిగే ప్రశ్న. ఇప్పుడు దీని తర్వాత ఇదొక పెద్ద రకరకాల శాస్త్రాల్లోంచి దీనికి రకరకాల వర్ణనలు ఉన్నాయి, ఇది
ఒక పెద్ద వృత్తాంతం. ఇప్పుడు ద్రౌపదిని వీళ్ళు 5 ఎలా పెళ్లి చేసుకుంటారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ప్రతిసారి సస్పెన్స్లో పెడుతున్నారు. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ.